నమస్తే వెల్కమ్ టు 30/60 నేను ప్రతిభ. ఇక వివరాలకు వెళితే పార్లమెంట్ ఉభయ సభల్లో నోట్ల రద్దుపై వాయిదా పర్వం కొనసాగుతూనే ఉంది. ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే ముందు క్యూబా విప్లవ నేత ఫిడెల్ కాస్ట్రోకు ఎంపీలు నివాళులర్పించారు. అనంతరం ప్రశ్నోత్తరాలు మొదలయ్యాయి. కాసేపు సభ సజావుగానే సాగినా విపక్షాలు నినాదాలు చేయడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను గంటపాటు వాయిదా వేశారు. ప్రధాని సభకు వచ్చి నోట్ల రద్దుపై జాతికి సమాధానం చెప్పాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. అనంతరం ప్రారంభమైన పరిస్థితిలో మార్పు రాకపోవడంతో సభను 2 గంటల వరకు వాయిదా వేశారు. कृपा करेंगे क्या सरकार? मंत्री महोदय उत्तर देंगे क्या? Madam Speaker, through you I like to say that indeed initially the Visakhapatnam Chennai corridor ఇటు రాజ్యసభలో కూడా వాయిదా పర్వం కొనసాగుతూనే ఉంది. ప్రశ్నోత్తరాలు ప్రారంభించగానే విపక్ష ఎంపీలు గొడవ మొదలుపెట్టారు. దేశమంతా ఆక్రోశ్ దివస్ పాటిస్తున్న ప్రభుత్వం మాత్రం నోట్ల రద్దుపై సమాధానం చెప్పకుండా నిరంకుశంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, ఎస్పీ నేత నరేష్ అగర్వాల్, సిపిఎం నేత సీతారాం యేచూరి మండిపడ్డారు. విపక్ష ఎంపీలు చైర్మన్ పోడియం వద్దకు దూసుకువెళ్లి నినాదాలు చేశారు. ఎంత నచ్చ చెప్పినా వినకపోవడంతో డిప్యూటీ చైర్మన్ కురియన్ సభను అరగంట పాటు వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. దీంతో 2 గంటల వరకు సభను వాయిదా వేశారు. విజయవాడలో నోట్ల కొరత కొనసాగుతోంది. ఏటీఎంలో నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. బ్యాంకుల్లో కూడా భారీ క్యూలు కనిపిస్తున్నాయి. బ్యాంక్ కౌంటర్ వద్ద 24,000 ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నా బ్యాంకర్లు మాత్రం చేతులెత్తేస్తున్నారు. 5,000, 10,000 అని కస్టమర్లతో బేరాలాడుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు. శని ఆదివారాలు సెలవు తర్వాత బ్యాంకులన్నీ 3వ రోజు తెరుచుకునే సోమవారం ప్రస్తుతం మనం విజయవాడలోని ఆంధ్ర బ్యాంకుకి సంబంధించిన ఒక బ్రాంచ్లో ఉన్నాం. ఈ బ్రాంచ్లో ప్రస్తుతం ఒకవైపు చూస్తూ ఉంటే ఏటీఎంలకు సంబంధించి ఇక్కడ ఏటీఎంలతో పాటు సిడిఎం మిషన్లు కూడా ఉన్నాయి, క్యాష్ డిపాజిట్ మిషన్లు కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి అయితే ఏటీఎంలకు సంబంధించినంత వరకు అయితే నో క్యాష్ అనే బోర్డులు దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక డిపాజిట్ మిషన్లకు సంబంధించి అయితే డిపాజిట్ మిషన్లు పనిచేస్తున్నారు. అక్కడ కూడా పాత నోట్లను డిపాజిట్ చేసుకుని కొత్త నోట్లుగా మార్చుకునే ప్రక్రియ కనిపిస్తుంది, ప్రజలందరూ కూడా కనిపిస్తుంది. మరొక వైపు చూసుకుంటా ఉంటే 2 రోజుల తర్వాత బ్యాంకులు తెరిచిన క్రమంలో పూర్తిగా బ్యాంకులు ఒకసారి కనుక చూస్తే బ్యాంకుల్లో బారులు తీరి ప్రజలు కనిపిస్తున్నారు. అలాగే విత్డ్రాయల్స్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కనిపిస్తున్నారు. అయితే ఇక్కడ ఒకటి మనం ప్రధానంగా చూసుకోవచ్చు, వారానికి 24,000 రూపాయల చొప్పున విత్డ్రా చేసుకునేందుకు అవకాశం ఉన్నప్పటికీ బ్యాంకుల్లో నగదు కొరత కారణంగా కేవలం 10,000 మాత్రమే ఇస్తున్నట్టుగా ఎస్బీఐ అకౌంట్ మీద 10,000 అలాగే కరెంట్ అకౌంట్ మీద 20,000 మాత్రమే ఇస్తున్నట్లుగా అక్కడ బోర్డులు కూడా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. సో చెప్పండి, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి? ఏటీఎంలో కూడా ఇక్కడ కూడా క్యాష్ అది 10,000 ఇస్తున్నారు. 10,000 అని పెట్టారు, 24 అని గవర్నమెంట్ చెప్తా ఉన్నా. క్యాష్ లేదండి, డయాబెటిక్ కూర్చున్నాం. అది లైన్లో కూడా నిలబడలేక కూర్చున్నాం టోకెన్ తీసుకొని. అదర్ బ్యాంక్ అండి మాది, అదర్ బ్యాంక్. ఇక 10,000 అన్నారంటే 10,000 రాసుకున్నాం అండి. సో ఓవరాల్గా చూస్తూ ఉంటే కొంతమంది డయాబెటిక్ పేషెంట్లు కూడా క్యూలో నుంచోలేక కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. నగదు నిల్వ లేనందున ఇతర బ్రాంచ్ ఖాతాదారులకు 10,000 మాత్రం, అలాగే కరెంట్ అకౌంట్ ఖాతాదారులకు 20,000 మాత్రం ఇస్తామని చెప్పి బోర్డులు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా 2 రోజుల తర్వాత ఈ బ్యాంకులు తెరిచిన క్రమంలో ఏటీఎంల్లో క్యాష్ లేదు, నగదు నిల్వ లేకపోవడంతో ఏటీఎంలన్నీ వెలవెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక బ్యాంకుల్లో అయితే ప్రజలు బ్యాంకు లోపలైతే ప్రజలు బారులు తీరి కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 20 రోజులు గడిచింది, డిమానిటైజేషన్ చేసి 20 రోజులు గడిచింది. అయినప్పటికీ పూర్తిగా నగదు నిల్వలు పూర్తిగా బ్యాంకులకు అందుబాటులోకి లేకపోవడంతో ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ లక్ష్మణ్తో చంద్రశేఖర్, ఎన్టీవీ, అమరావతి. పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా ఏపీ కాంగ్రెస్ నేతలు విజయవాడలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పీసీసీ చీఫ్ రఘువీరా నేతృత్వంలో నేతలు పాదయాత్ర చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా భారీ ఎత్తున ఆందోళన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో భారీగా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమానికి ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ నుంచి నిరసన వ్యక్తమవుతుంది. ఇందులో భాగంగా ఆక్రోశ్ దివస్ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మనతో మాట్లాడేందుకు ఏపీసీసీ చీఫ్ రఘువీరా ఉన్నారు. అంటే ఇప్పటికే ఆందోళన చేస్తున్న వారిని ప్రజాస్వామ్య ద్రోహులుగా బీజేపీ అభివర్ణిస్తున్నటువంటి నేపథ్యంలో మీరు చేసినటువంటి ఆందోళనలోకి ఎలా ఉంటుంది? 130 కోట్ల మంది భారతీయులను కూడా ద్రోహులుగా వాళ్ళు ముద్ర వేస్తున్నారు. చూడండి, మొత్తం స్వచ్ఛందంగా ఎవరు మట్టుకు వాళ్ళు ఈరోజు తలుపులు వేసుకొని
ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారంటే 130 కోట్ల మందిని ఈరోజు ద్రోహులుగా వీళ్ళు ముద్ర వేస్తా ఉన్నారు. ప్రస్తుతం జరిగేటువంటి నిరసనలు భారీగా అవుతున్న సామాన్యులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. 20 రోజుల తర్వాత జరుగుతున్నటువంటి భారీ నిరసన కార్యక్రమం కావడంతో కాంగ్రెస్ పార్టీ తన ప్రెస్టీజియస్ గా భావించింది. నిరసన కార్యక్రమంలో ఇందులో భాగంగానే విజయవాడ ఏపీ కాంగ్రెస్ కార్యాలయం నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసన జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగా ఏపీపీసీసీ చీఫ్ కి సంబంధించినటువంటి నేతలందరూ కూడా రోడ్ల మీద వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద నోట్లకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏదైతే ఆ సమస్యను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైంది కాబట్టి ఆ విఫలమైనటువంటి వైఫల్యాలను ఎత్తి చూపేటువంటి క్రమంలో భాగంగానే తాము ఆందోళన చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్ద నోట్లకు సంబంధించినటువంటి సమస్యని పరిష్కరించేంత వరకు ఇంకోవైపు కొత్త నోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే కొత్త నోట్లకు సంబంధించినటువంటి సమస్యను కూడా పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తారు. కెమెరా పర్సన్ లింగారెడ్డితో హరీష్ ఎన్టీవీ విజయవాడ. పెద్ద నోట్ల రద్దు తరువాత అందరి దృష్టి కూడా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ వైపు మళ్లింది. తెలంగాణ ప్రభుత్వం కూడా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలనుకుంటోంది. కాసేపట్లో ప్రారంభమయ్యే కేబినెట్ సమావేశంలో ఇదే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. తెలంగాణ కేబినెట్ ఈ రోజు సమావేశం కానుంది. ఇందులో నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులే ప్రధాన అంశంగా మారింది. ఇదే విషయమై నిన్న సమీక్ష జరిపిన సీఎం కేసీఆర్ నగదు రహిత లావాదేవీలపై దృష్టి సారించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం మౌన ప్రేక్షక పాత్ర వహించడం సరైంది కాదని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాటిని తొలగించేందుకు ఏ చర్యలు తీసుకోవాలనే విషయంపై అధికారులు మంత్రులు సూచనలు చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. భవిష్యత్తులో నగదు రహిత లావాదేవీల్ని ప్రోత్సహించడం కోసం ప్రజలకు అవగాహన కల్పించేలా బ్యాంకర్లతో కలెక్టర్లు మాట్లాడేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజు శర్మను ముఖ్యమంత్రి ఆదేశించారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు ప్రభుత్వం సహాయకారిగా ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ప్రభుత్వం ఏం చేయాలనే విషయంపై కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆర్థిక శాఖను ఆదేశించారు. ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై కూలంకషంగా చర్చ జరిగేందుకు వీలుగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై పడే ప్రభావం తదితర అంశాలపై సమగ్ర నివేదిక తయారు చేసి మంత్రులకు అందివ్వాలని ఆర్థిక శాఖ కార్యదర్శిని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీల నిర్వహణను ప్రోత్సహించేందుకు ఈ పేమెంట్స్ వ్యవస్థను రూపొందించేందుకు అవసరమైన విధానం రూపొందించడానికి 5 సభ్యులతో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి కమిటీ నియమించారు. సీఎం ముఖ్య కార్యదర్శి శాంతకుమారి ఈ కమిటీకి ప్రాతినిధ్యం వహించనున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు సురేష్ చంద్ర, నవీన్ మిఠల్, జయేష్ రంజన్, కలెక్టర్లు రఘునందన్, సురేంద్ర మోహన్ సభ్యులుగా ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబుకు అరుణ్ జైట్లీ ఫోన్ చేసినట్లుగా మనకు సమాచారం అందుతోంది. పెద్ద నోట్ల రద్దు అనంతరం పరిస్థితులపై చర్చించాలి, సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఏర్పాటు చేసి ఉపసంఘానికి నేతృత్వం వహించాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్లుగా మనకి వార్తలు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి అరుణ్ జైట్లీ చంద్రబాబుతో మాట్లాడడం జరిగింది. పెద్ద నోట్లు అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై ఒక చర్చ జరపడానికి ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఆలూరి సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? నగదు రహిత లావాదేవీలు ఏ విధంగా జరపాలి అనేదే ప్రధాన అంశం అనుకోవచ్చా?
20 రోజుల తర్వాత కూడా ఈ నోట్ల రద్దు అంశంలో ప్రజల ఇబ్బందులను తొలగించలేకపోయారు. ఆర్బీఐ చెబుతున్నప్పటికీ ఆ లెక్కలకును గ్రౌండ్ లెవెల్లో పరిస్థితికి పొందడం ఉండడం లేదు. అనుకున్న విధంగా బ్యాంకుల నుంచి పబ్లిక్ కి మనీ చేరడం లేదనేది ఒక ప్రధాన సమస్యగా ఉంది. దీనిపై రోజుల తరబడి రాష్ట్ర ప్రభుత్వ తరఫున కూడా రివ్యూలు సమీక్షలు ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు. కేంద్రంతో ఆర్బీఐతో సంప్రదింపులు జరుపుతా ఉన్నారు. లేఖలు కూడా రాస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో 500 నోట్లు చిల్లర అమౌంట్ రాష్ట్రానికి రావటం లేదనే ఒక ప్రధానమైన ఇబ్బంది ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రం కూడా వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న ఆ ఫీడ్బ్యాక్ నేపథ్యంలో ఒక 5 ముఖ్యమంత్రులతో ఒక సబ్ కమిటీని ఫామ్ చేయాలనే ఆలోచన చేసినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే అరుణ్ జైట్లీ కొద్ది నిమిషాల క్రితం చంద్రబాబుకు ఫోన్ లో ఈ విషయాన్ని వివరించారు. అయితే దీనిపై చంద్రబాబు ఎటువంటి యాక్సెప్టెన్స్ ఇవ్వలేదు. అంటే ఆ కమిటీకి తాను సారథ్యం వహిస్తానా లేదా అనే అంశంపై ముఖ్యమంత్రి ఇప్పటికూ తన అభిప్రాయాన్ని స్పష్టం చేయలేదని తెలుస్తోంది. కొంత కీలకమైన విషయంగా మనం చెప్పవచ్చు. కేంద్రం కోరినప్పటికీ కూడా దాని నుంచి వెంటనే ముఖ్యమంత్రి నుంచి స్పందన అయితే సానుకూలంగా రాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఆర్బీఐ కానీ బ్యాంకులు కానీ వ్యవహరిస్తున్న తీరు అంత సంతోషకరంగా లేదు, అంత సమంజసంగా లేదనే అభిప్రాయంతో ఆ ముఖ్యమంత్రి ఉన్నారు. బ్యాంకర్లు కూడా అనుకున్న స్థాయిలో సహకరించడం లేదు అనే అభిప్రాయాన్ని అరుణ్ జైట్లీకి చంద్రబాబు చెప్పినట్లుగా మనకు తెలుస్తా ఉంది. దీనిపై సీఎం నిర్ణయం ఏ రకంగా ఉంటుందనేది మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. అయితే కేంద్రం మాత్రం ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు రాజకీయంగా కూడా కొంత వివిధ శక్తులు ఏకమవుతున్నటువంటి పరిస్థితిలో దీన్ని దారికి తెచ్చుకునేందుకే ఇటువంటి కమిటీని ఏర్పాటు చేయబోతుందనే కొంత చర్చ కూడా ప్రారంభమైంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా స్వీకరిస్తుంది అనేది కొంత ఆసక్తిగా మారింది. రైట్, థ్యాంక్ యూ రమేష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోల్కతాలో నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ సీఎం మమత భారీ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఈ ర్యాలీలో భారీగా జనం కార్యకర్తలు కూడా పాల్గొని వారి నిరసనను వ్యక్తం చేస్తున్నారు. నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ జరుగుతున్న ర్యాలీలో భారీగా ఈ పాల్గొన్న జనం కార్యకర్తల విజువల్స్ ప్రస్తుతం మీరు ఎన్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నారు. సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో ఈ భారీ ర్యాలీ జరుగుతూ ఉంది. నోట్ల రద్దును వ్యతిరేకంగా కోల్కతాలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భారీ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ర్యాలీలో భారీ ఎత్తున జనం కార్యకర్తలు కూడా పాల్గొంటున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు ఎన్టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. కోల్కతాలో నోట్ల రద్దుకు వ్యతిరేకంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీలో జనం భారీ ఎత్తున పాల్గొన్నారు. అలాగే కార్యకర్తలు కూడా ఈ నిరసన కార్యక్రమానికి సపోర్ట్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దీనికి నేతృత్వం వహిస్తున్నారు. గత 20 రోజులుగా 8వ తారీఖు రాత్రి నోట్లు రద్దయిన విషయం ప్రకటించిన అనంతరం అప్పటి మొదలుకొని ఇప్పటి వరకు కూడా 20 రోజులు వస్తోంది. అయినా కూడా జనం కష్టాలు మాత్రం తీరడం లేదు. బ్యాంకులో సరిపడా డబ్బులు లేవు, ఏటీఎంలు పనిచేయడం లేదు. ఈ సందర్భంగా ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు అనే అంశాన్ని ప్రస్తావిస్తూ నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో భారీ ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీలో జనం అందరూ కూడా మద్దతు పలుకుతున్నారు ఆమెకి. అలాగే కార్యకర్తలు జనం మనం విజువల్స్ లో చూడొచ్చు.
పెద్ద నోట్ల రద్దు కష్టాలు సామాన్యుని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. విజయవాడలో పూర్తి స్థాయిలో ఏటీఎంలకు అందుబాటులోకి రాకపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇక్కట్లకు గురవుతున్నారు. మరోవైపు 2 రోజులుగా బ్యాంకులు తెరుచుకోకపోవడంతో భారీగా ఏటీఎంలు బ్యాంకుల వద్ద క్యూలో నిల్చున్నారు ప్రజలు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి బాలకృష్ణ సిద్ధంగా ఉన్నారు. విజయవాడలో నోట్ల కష్టాలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. పెద్ద నోట్లు రద్దు చేసి 20 రోజులైనప్పటికీ ఇంకా బ్యాంకుల వద్ద రద్దీ అయితే చాలా ఎక్కువగానే కొనసాగుతుంది. గత 2 రోజులుగా బ్యాంకులకు హాలిడే వచ్చింది. దాంతో మళ్ళీ ఈరోజు సోమవారం బ్యాంకులు తెరిచినా సరే ఇంకా లోన చాలా ఎక్కువ మంది జనాలు ఉంటున్నారు. ఇప్పటికే ఒకవైపు ఏటీఎంలు కూడా పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు. ఒకవేళ వచ్చినా సరే కేవలం 2000 రూపాయలు రావడంతో అవి ఎటువంటి ఖర్చులకు కూడా సరిపోకపోవడంతో జనాలందరూ బ్యాంకుల చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. ఈ రోజు కూడా బ్యాంకుల దగ్గరకే వచ్చారు. చెప్పండి, ఎలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు? ఇవాళ కూడా అదే పరిస్థితి నాన్న, ఇవాళ కూడా అదే పరిస్థితి నడుస్తుంది. ఏమాత్రం మార్పు లేదు. సామాన్యుడు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాడు ఆయన చేసిన పనికి. ఆ ఆలోచన ముందే ఉన్నప్పుడు దాని తగ్గట్టుగా చిల్లర అవన్నీ రెడీ చేసుకుని 500 నోట్లు రెడీ చేసుకుని అది అనౌన్స్ చేస్తుంటే బాగుండేదమ్మా. మన డబ్బులు మన చేతిలో పెట్టుకుని కూడా మనం పిచ్చోళ్ళని తిరిగినట్టు ఇదిగో ఈ విధంగా రోడ్లు అప్పుడు మనం గేట్లో వేస్తే అలవాటు గుష్టోళ్ళని బయటకు పంపించినట్టు తోస్తున్నారు. డబ్బులు ఇంటి ఖర్చులు కంటే ఈ రోజుకి వచ్చే 2000 ఏమైనా సరిపోతున్నాయి అంటే వారానికి వచ్చే 10,000 కానీ ఎక్కడ సరిపోతుంది నాన్న? 2000 ఏ విధంగా సరిపోతుంది? ఏది చూసినా ఎంతంత రేట్లు ఉన్నాయో మీకు తెలుసు, నాకు తెలుసు. 2000 ఏ పక్కకు వస్తాయి చెప్పండి? ఇంట్లో 4 బతుకుతాం, 5 బతుకుతాం. ఏ హాస్పిటల్ ఖర్చు వస్తుంది? ఏ విధంగా ఉపయోగిస్తాం దాన్ని? ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మీకు తెలియదు ఏంది ఖర్చులు ఎంతంత అవుతున్నాయి. ఇదే పరిస్థితి ఇప్పుడు ఈరోజు ఆల్రెడీ 28వ తారీఖు, మరో 2 రోజుల్లో 1వ తారీఖు వస్తుంది. అంటే శాలరీలు పడతాయి. అప్పటికి కూడా ఇదే పరిస్థితి కొనసాగితే ఎలాంటి ప్రభావం ఉంటుంది? చాలా ఇబ్బందిగా ఉంది నాన్న, చాలా ఇబ్బందిగా ఉంది. అసలు వ్యాపారాలు కూడా నడవట్లేదు. కొనుగోలు శక్తి తగ్గిపోయింది. అసలు ఎట్లా రొటేషన్ చేయాలి? 1వ తారీఖు వస్తుంది. పాలోళ్ళకి కానీ రెంట్లు కానీ ఇవన్నీ ఏ విధంగా పే చేయాలి? ఇవాళ ఇల్లు అద్దె చూసుకున్నా ఇవన్నీ ఎలా కట్టగలుగుతాం అనేది భయంగా ఉందమ్మా. దగ్గర 1వ తారీఖు వస్తుంటే చాలా భయంగా ఉందని చెప్తున్నారు. డబ్బులు రొటేషన్ చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అమ్మా చూడండి ఎలాంటి లేడీస్ నుంచోలేం కదా, కాళ్ళు నొప్పులు, నడువు నొప్పులు, గంటలు నుంచోవాలంటే మేము నుంచోలేం కదా. చాలా ఇబ్బంది పడుతున్నాం అయ్యా బాబు, ఏదో చేయండి అయ్యా. ఇంత ముందు కూడా బ్యాంక్ వచ్చారు, ఈ రోజే మొదటిసారిగా వచ్చామయ్యా. వచ్చి తిరిగి వెళ్ళిపోయాం. కారణం డబ్బులు లేవా? లైన్ ఉంది, బాగా జనం ఉండారు. నుంచోలేక మరి ఆడవాళ్ళు ఏ నుంచుంటాం? కాళ్ళు నొప్పులు, నడువు నొప్పులు, పెద్దవాళ్ళు ఉంటాం కదా, ఎక్కడ నుంచోగలం మేము? పెన్షన్లు అదే ఇప్పుడు మళ్ళీ 1వ తారీఖు మళ్ళీ పెన్షన్స్ వస్తాయి. అప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఎట్లా ఉంటుందో మరి. అదే మరి మాకు అదే భయం వేస్తుంది. మరి ఎక్కడ నుంచి ఉంటాం? ఎన్నిసార్లు వస్తాం బ్యాంకులకి? ఇప్పటికీ గత ఏటీఎంలు సరిగా పూర్తిగా పనిచేయడంతో ఇప్పటికి 20 రోజులైనా సరే బ్యాంకుల చుట్టూనే తిరగాల్సి వస్తుంది. మరోవైపు 1వ తారీఖు కూడా దగ్గరలో ఉండడంతో ఎటువంటి అమౌంట్లు కూడా రాకపోతే మన ఇంటి అద్దెలతో పాటు పాలదారులకు కూడా కనీసం డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. దీంతో ఇల్లు గడవడమే చాలా కష్టం అని చెప్పేసి ప్రజలైతే వాపోతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో బాలకృష్ణ, ఎన్టీవీ, విజయవాడ. అమ్మో 1వ తారీఖు. ఇప్పుడు ఉద్యోగులు, ప్రజలు ఆ రోజును తలుచుకుంటేనే భయంతో వణికిపోతున్నారు. ఇంతకుముందు 1 ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవాళ్లు ఇప్పుడు అప్పుడే వచ్చేస్తుందా అనుకుంటున్నారు. 1వ తారీఖు వచ్చింది అంటే సాధారణంగా ఉద్యోగులకు పండగే. జీతాలు వస్తాయి. ఆ 4 రోజులు జేబులో లక్ష్మీదేవి కళకళలాడుతుంది. కానీ ఇప్పుడు 1 వస్తోందంటేనే ఉడుకు పుడుతోంది. పెద్ద నోట్ల రద్దు దెబ్బ ఉద్యోగులపై ఆ స్థాయిలో పడింది. సాధారణంగా జీతాలొచ్చిన 4 రోజులు ఏటీఎంల ముందు భారీ క్యూ లైన్లు కనిపిస్తాయి. కానీ గత 20 రోజులుగా ఏటీఎంల ముందు చాంతాడంత క్యూలు మొదలైపోయాయి. అయినా నోట్లు మాత్రం రావడం లేదు. ఇప్పుడు జీతాలొచ్చినా పెద్దగా లాభం లేని పరిస్థితి. ఏటీఎంలలో నగదు లేనప్పుడు జీతాలు వచ్చి ఉపయోగం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కనీసం అప్పటికైనా పరిస్థితి మెరుగుపడుతుందేమో అన్న ఆశ ఏమాత్రం ఉద్యోగుల్లో కనిపించడం లేదు. బ్యాంకుల నిండా డబ్బులున్నాయని ఆర్బీఐ చెప్తున్నా గ్రౌండ్ రియాలిటీ మాత్రం మరోలా ఉంది. విత్డ్రా చేసుకునేందుకు బ్యాంకులకు వచ్చే వారికి కనీసం 5,000 కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు బ్యాంకర్లు. ఆర్బీఐ ప్రకటించినట్లుగా కరెన్సీ అందరికీ అందుబాటులోకి రాకపోవడమే ఇందుకు కారణం. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల జీతాల వేళ కావడంతో నగదు అంతా ఇటు తరలిపోతుందేమోనన్న ఆందోళన కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా కొత్త నోట్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోనుంది. హర్యానా ప్రభుత్వం తన ఉద్యోగులకు జీతంలో 10,000 నగదు రూపంలో ఇవ్వనుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా అలాగే ఆలోచించిందని చెబుతున్నారు. ఇక ఉద్యోగుల జీతాల కోసం ఆర్బీఐ జిల్లాలకు డబ్బు కంటైనర్లను తరలిస్తోంది.
ఇవన్నీ జిల్లాకు చేరుకుని ట్రెజరీలో డిపాజిట్ కావాలి. వివిధ పన్నుల రూపంలో వసూలవుతున్న చిన్న నోట్లు ఇప్పుడు నేరుగా ఉద్యోగులకు వెళ్తాయి. ఆ మేరకు కొరత ఏర్పడుతుంది. మరోవైపు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్లు ఇస్తున్నాయి. దానికి నగదు కావాలి. 2 తెలుగు రాష్ట్రాలకే ఏకంగా 1000 కోట్లకు పైగా అవసరం. ఇవన్నీ 1వ తేదీ నుంచి విడుదల చేయాలి. కాబట్టి ప్రభుత్వ శాఖల వద్ద చిన్న నోట్లన్నీ పెన్షన్లకే సరిపోతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు 10,000 క్యాష్ ఇస్తే ఇక నోట్లకు ఎంత ఇబ్బంది ఏర్పడుతుందో చెప్పాల్సిన పనిలేదు. అటు ప్రభుత్వ కార్యాలయాల్లోని నగదు అరాకొర ఆర్బీఐ పంపిస్తున్న నగదు ఉద్యోగుల కోసం తరలిపోతోంది. నేదో సామాన్యుడికి భయం పట్టుకుంది. పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ వామపక్షాలు చేపట్టిన భారత్ బంద్ బీహార్ రాష్ట్రంలో సంపూర్ణంగా జరుగుతోంది. తెల్లవారుజాము నుంచి బస్ డిపోలు ఎదుట బైఠాయించారు ఆందోళనకారులు. దర్భంగాలో రైళ్లను అడ్డుకోవడంతో ఆందోళనకారులను చెదరగొట్టారు పోలీసులు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పాటియాలా జైలు నుంచి పారిపోయి కలకలం రేపిన కరడుగట్టిన ఉగ్రవాది హర్మిందర్ సింగ్ మింటూను ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ చీఫ్ గా ఉన్న మింటూపై 10కి పైగా కేసులున్నాయి. డేరా సచ్చా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ పై దాడితో పాటు హల్వారా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో పేలుడు పదార్థాలతో దొరికిన చరిత్ర మింటూకుంది. మింటూను 2014లో ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసిన పోలీసులు పటియాలా జైల్లో పెట్టారు. ఆదివారం నాటకీయ రీతిలో తప్పించుకున్న మింటూ మరోసారి ఢిల్లీలోనే పట్టుబడ్డాడు. జమ్మూ కశ్మీర్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సరిహద్దు జిల్లాల్లో పోలీసులు, భద్రతా దళాలు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న అనుమానంతో ఈ తెల్లవారుజాము నుంచి హంద్వారా లాంగ్ గేట్ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పటి నుంచి ఉగ్రవాదుల కదలికలు ఎక్కువ కావడంతో బీఎస్ఎఫ్ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంది. గత గురువారం బందీపురాలో జరిగిన ఎన్కౌంటర్లో 2 టెర్రరిస్టులు సహా ఓ జవాన్ కూడా మృతి చెందారు. గత వారం రోజులుగా సోపూర్, బందీపురాలో మిలిటెంట్ల కోసం జవాన్లు జల్లెడ పడుతున్నారు. తిరుచానూరులో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజు ఉదయం ముత్యపు పందిరిపై అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పద్మావతి నామస్మరణతో తిరుచానూరు మారుమోగుతోంది. ముత్యాల పందిరిపై అమ్మవారిని తిలకించడానికి భారీగా తరలివచ్చారు. ఆయుధ విశేషంగా అనిపించే పుష్పగుచ్చాన్ని ధరించి కాళీయ మర్దన స్వరూపంలో భగవానుని యొక్క వైభవాన్ని ప్రతిబింబిస్తూ ఈయన చక్కగా వినియోగిస్తున్నటువంటి శుభ సందర్భంలో భగవంతుని యొక్క దివ్య ఆరాధనా విశేషంలో భాగస్వామ్యాన్ని స్వీకరిస్తున్నటువంటి సమస్త అద్భుతమైన చిరునవ్వులతో అనుగ్రహిస్తున్న భగవతిని స్మరించి తరించుదాం, దర్శిద్దాం. లక్ష్మీకాంతుడవట వెంకట విపుడా రమణి నేర్పు వీరములాయే జమళి విపుల సరసపు విపుడా రమణి నేర్పు వీరములాయే. రాచతనయ పవిత్ర రాచకన్యక స్వయంగా అమ్మవారి దగ్గరకు వచ్చినప్పుడు ఇంతకు పూర్వం కల్పంలో భృగు మహర్షి ఖ్యాతి అనేటువంటి వారికి కుమార్తెగా జన్మించింది. అందుకనే భృగు మహర్షి సంకల్పతనయ భార్గవి అని అంటారు ఆమెను. తర్వాత రాక్షసులు, దేవతలు కలిసి చేసినటువంటి సముద్ర మథనంలో అమ్మవారు సౌందర్యం వాటికన్నిటికీ ప్రతీక అని వాటిని చూపిస్తారు. అదిగో అమ్మవారు తన యొక్క జన్మస్థానమైనటువంటి పుష్కరిణి. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా విజయం సాధించి అమరావతి కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తం కావాలని కోరుకుంటూ హైదరాబాద్ ఫిలిం నగర్లోని శివాలయంలో మహారుద్రాభిషేకం నిర్వహించారు బాలకృష్ణ. ఈ సినిమాతో తెలుగు కీర్తి ప్రపంచ వ్యాప్తమవుతుందన్నారు బాలయ్య. ఈ యొక్క ఫిలిం నగర్ దైవ సన్నిధానం ఒక కార్యవర్గ సభ్యులు ఒక
ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ ఈనాడు ఈ యొక్క ఏకవార రుద్రాభిషేకం ఇక్కడ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ యొక్క బృహత్కరమైన కార్యక్రమాన్ని చేపట్టాం. అది అంటే చేపట్టడం అంటే అది మా వల్ల అయితే కూడా అయ్యేది కాదు. అటువంటిది అది భగవతేచ్ఛ, అది తాత్కాలికమో లేకపోతే యాదృచ్ఛికమో ఈనాడు రాష్ట్ర విభజన జరగడం, అలాగే అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మన అమరావతి రాజధాని నిర్మించడం, అలాగే ఒకనాడు ఈ యొక్క అమరావతిని రాజధానిగా పరిపాలించిన ఇక్కడ మన గౌతమ్ బుద్ధ శాతకర్ణి ఆయన జీవిత చరిత్ర సినిమాను తీయడం, ఇదంతా తాత్కాలిక అంటే యాదృచ్ఛికం, అంతా దైవేచ్ఛగా నేను భావిస్తున్నాను. మరి ఆ సినిమా విజయవంతం కావాలని ఆ సినిమానే కాదు, ఆ సినిమాతో పాటు మొత్తం 2 రాష్ట్రాల్లో ఉన్న మన తెలుగు ప్రజలందరూ కూడా ఎక్కడున్నా, వేరే రాష్ట్రాల్లో ఉన్నా లేకపోతే ఇంకెక్కడున్నా కూడా మన వాళ్ళంతా కూడా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, కీర్తి ప్రతిష్టలతో, సిరి సంపదలతో, ఆయుర ఆరోగ్యాలతో ఆ నవగ్రహాల అనుగ్రహం ఉండాలని, ఆ భగవంతుడి యొక్క కరుణా కటాక్ష వీక్షణలు ఉండాలని ఈనాడు ఆ భగవంతుడి సన్నిధిలో ఈరోజు మా ప్రార్థన చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా గౌతమ్ బుద్ధ శాతకర్ణి గురించి చెప్పాలంటే మరి వాళ్ళ అమ్మగారు ఇక్కడ కరీంనగర్ కోటిలింగాల్లో పుట్టారు. ఆయన బాల్యం అంతా కూడా ఇక్కడే